ఇంట్లో లేవు కదా, మల్లెలన్నీ పూసి పూసి మొత్తం ఎండిపోయాయండి. అవన్నీ క్లీన్ చేసుకుందాం అనేసి అసలు ఇంటి క్లీనింగ్ అని వచ్చాను. చూడండి మల్లెపూలు ఎన్ని పూసాయో అన్నీ కింద ఉన్నాయి. చూసారా, అన్నీ ఎండిపోయాయి. మొత్తం చెట్టు అంతా ఎండిపోయింది, మొత్తం పువ్వులతో ఎండిపోయాయి. ఇవన్నీ క్లీన్ చేయాలి మొత్తం. అక్కడ అక్కడ మామిడికాయలు ఉన్నాయి. మా కల్పవృక్షం చూడండి, ఆఖరికి ఇది కూడా బంగిని పిల్లనే అంటున్నారు. కాయ ఉంది చెట్టు మీద, ఏమి నిలుస్తాయో. ఈవేళ అయితే ఒక 12-13 కాయలు అయితే కోసాను, పచ్చడి పెట్టుకుందామని. బయట వాళ్ళు కోసే కన్నా మన ఇంటి చెట్టు మనం ఏదో విధంగా పండో కాయో పచ్చడో తింటే అదో తృప్తి కదా. ఇంట్లో లేక మొక్కలన్నీ ఎండలకి బాగా ఎండిపోయాయి. అప్పటికీ మా సర్వెంట్ మేడ్ పాపం నీళ్లు పోస్తూనే ఉంది. ఏమీ చేయలేం కదా, ఎండలు అంతా తీవ్రంగా ఉన్నాయి. ఈ ఎండిపోయిన పువ్వులన్నీ తీసేస్తే మళ్ళీ మొత్తం చిగురు వస్తుంది కదా. అప్పటికీ చిగురు మీద ఉంది. ఈ చెట్టు అయితే చాలా బాగా పూస్తుందండి. అసలు మల్లెపూలు అంటేనే చాలా 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 ప్రసిద్ధి అండి. ఇవి అద్భుతమైన సువాసన, తెల్లటి అందానికి ఇవి ప్రసిద్ధి. ఈ మహిళల అలంకరణలో, దైవ పూజలో అంతర్భాగం ఈ మల్లెపూలు. ఇవి చాలా సువాసన గల పువ్వులు. వేసంకాలంలోనే ఎక్కువగా వస్తాయి మరియు సాయంత్రం వేళల్లో కమ్మటి సువాసన వెదజల్లుతాయి కదా. తెల్లటి మల్లెపూలు పవిత్రతకు, సౌందర్యానికి ప్రతీక. మల్లెల్లో 2 రకాలు ఉన్నాయండి. మాకు వీధిలో ఉన్నది ఒంటి రెక్క, ఇది డబల్. ఈ లోపల ఉన్న చెట్టు డబల్ రెక్క మాట. పందిరిలాగే పాకేస్తున్నాయి ఇవి. వీధిలో పువ్వులైతే మాకు వేప చెట్టుకి అల్లుకుపోయిందండి. నక్షత్రాల్లా మిలమిల తెల్లగా మెరుస్తున్నాయి. మీకు చూపిస్తాను. మల్లెపూలు అంటే అందరూ కూడా జడలో పెట్టుకోవడానికి పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఇష్టపడతారు. అలాగే దేవతార్చనలో మల్లెపూలు ఎక్కువగా వాడతారు. మల్లెపూల నుండి తీసిన నూనె, సబ్బులు, పర్ఫ్యూములు, తల నూనెలు, అగరబత్తీలు కూడా తయారు చేస్తారు. ఈ మల్లెపూలని రసం కింద తీసి కంటి చుట్టూ మర్దన చేస్తే మనకి అలసట తగ్గుతుంట. చూసారా, అంత తుక్కు అవన్నీ చేను మొత్తం ఎండిపోయిందంతా రాల్చాను. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు తుడుచుకోవాలి, మొత్తం తుడుచుకోవాలి. తుడిచి అంతా పోగేసి డబ్బాకైతే ఎత్తానండి. ఇంకా రేపైతే ఇంకా మా వారు నీళ్లు కొట్టి శుభ్రంగా కడుగునట్టు చేసేస్తారు. చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఇంటికి వచ్చాను కానీ ఈ పని చేసేసరికి అలసట వచ్చేసింది నాకు. ఎందుకంటే కొడుకు దగ్గర నేను హాయిగా కాళ్ళు జాపుకొని యూట్యూబ్ చూసుకుంటూ వీడియోలు చేసుకుని దాన్ని ఎందుకు కోడలు అన్ని పనులు పాపం చేసుకునేది. ఇప్పుడు ఇక్కడ 15 రోజులు ఇంటి పని చూసుకుందామని వచ్చాం కదా, మొదలైంది నా పని. ఒక్కరోజుకే నాకు అలసట వచ్చింది. చూస్తూ ఊరుకోలేము. ఇలాంటివన్నీ ఏంటంటే మన ఇల్లు కదా, శుభ్రం చేసుకుందామని చూస్తూ ఊరుకోలేను. ఎంత చెత్త వచ్చిందో అలా తుడుచుకొని మొత్తం అంతా డబ్బాకైతే ఎత్తాను. అంతే కదండి, మన ఇంటి పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? మా వారు ఏంటంటే, ఆ అమ్మాయి సర్వెంట్ మేడ్ వస్తుంది కదా, ఎందుకు నీకు కంగారు, అవన్నీ నువ్వు చేసుకొని తర్వాత నడువు నొప్పి అనేసి అదొకటి. ఈ మధ్య నాకు యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి కాళ్ళు గుణుపులు, చేతి గుణుపులు కూడా రెడ్గా అయిపోయి చాలా బాధపడుతున్నాను ఒక 15-20 రోజుల నుంచి. అంటే ఇంకా అంతకుముందు ఇంకా బాధపడ్డాను. ఇప్పుడు ఇంకా ఒక్క పిసరు నయం అండి కొంచెం మెడిసిన్ వాడటం వల్ల. అంటే ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ అస్సలు వద్దన్నారు. అసలు ప్రోటీన్ ఫుడ్డే తీసుకోను నేను. అలాంటిది పాలు తీసుకోను, పప్పులు తినను, పన్నీరు తినను. మరి ఇంకేంటి తింటాం? వెజిటేరియన్స్కి ప్రోటీన్ ఫుడ్ ఇంకేంటి ఉంటాయి? వయసు అప్పటికి నాకు 66 ఏళ్లలో ఇంకేం ఫుడ్ తినాలో నాకైతే అర్థం అవటం లేదు. అలాగే కూర్చున్నాం అనుకోండి, కాళ్ళు చేతులు పట్టేస్తున్నాయి. అలా ఈ మాత్రమేనా పని చేస్తే కొంచెం ఆ చేతులు కాళ్ళు స్వాధీనంలోకి వస్తాయేమో అనేసి ఈ పనంతా చేసి నిన్న రాత్రి కూర్చొని వేడివేడి నీళ్ళల్లో శుభ్రంగా ఉప్పు, షాంపూ పెట్టుకొని చేతులు పెట్టి కూర్చున్నాను. కాళ్ళు చేతులు అంత అలసట వచ్చేసింది నాకు. తిడుతూనే ఉన్నారు తెల్లవాళ్ళు మా వారు, ఎందుకు అంత కంగారు నీకు, ఆ అమ్మాయి వచ్చి చేస్తుంది కదా, అవన్నీ తుడిచేసావు, అవన్నీ తీసావు. అదేంటి మల్లెలు ఎండిపోయినవన్నీ తీసాను కదండి, అవన్నీ చేతులు గుచ్చిపోయి అసలు ఆ ఎరుపు అంతా ఎక్కువైపోయి నానా బాధపడ్డాను. ఏం చేస్తాం, తప్పదు కదా, కొన్ని అన్నీ మనం ఇలాగే ఉంటుంది ఇంటి పని. అందుకే అంటారు పెద్దలు, ఇంటికి వంటికి ఎంత చేసినా సరిపోదు అని. అలాగే ఇంటి పని ఎంత చేసుకున్నా సరిపోదు, వంటికి కూడా అంతే. ఎంత పని అయినా ఆ ఒంటికి సంరక్షణ అలాగే చేసుకోవాలి. ఇవన్నీ డబ్బాకి ఎత్తేసి పక్కన పెట్టి శుభ్రంగా
ఇంకా కడగడం అయితే కడగలేదండి, నీళ్లు పైన పోసేసి నా మటుకు నాకు ఎంత నేను క్లీన్ చేయగలనో చేశాను. ఇంకా నెక్స్ట్ అంటే ఈవేళ పొద్దుట ఇంకా మా వారు నేను చూసుకుంటాలే నీళ్లు జల్లి, పాపం ఆయన అలాగే అంతా చూసుకొని తర్వాత బయటంతా నీళ్లు జల్లుకొని ముగ్గు వేసుకొని, అసలు పని అంటే పూర్వం ఎంత పని చేసేదాన్నో, ఇప్పుడు ఏంటంటే పని చేస్తే అలసట వస్తుంది, ఏమీ చేయలేం. నాకన్నా పెద్దవాళ్ళని చూసి వాళ్ళు పని చేస్తున్నప్పుడు వాళ్ళ మాత్రం చేసేదాన్ని నేను చేసుకోలేనా అని మళ్ళీ అంతటి నేనే నాకు ధైర్యం తెచ్చుకొని ఇంకా అలా పని చేస్తూ ఉంటాను. అప్పటికీ అంటూ ఉంటుంది మా కోడలు, ఎందుకు అత్తయ్య గారు కావాలని పని కల్పించుకుంటారు అని. అదొక సరదా అంతే, ఏమీ చేయలేం. అంతా అయ్యాక చూసారా ఆ మాత్రం నేను చేసుకొచ్చాను కొంచెం. ఇంకా ఆ మట్టి ఉన్నది అదంతా కూడా నీళ్ళతో కడిగేసేయాలి. సాయంత్రం సమయం కదా, పక్షుల కిలకిలలు కోయిల కూతలు వినడానికి చాలా బాగుంటాయి. ఆ పచ్చదనం అవన్నీ చూస్తుంటే ఎంతో మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. చెమట్లు పోసేయండి నాకు, ఇంకా అంత కష్టపడ్డానా అనిపించింది అన్నమాట. మాకు ఎదురు చెట్టు చెప్పాను కదా, వేప చెట్టుకి మొత్తం మల్లె ఒంటి రెక్క ఇదే పువ్వు ఎంత అల్లుకుపోయిందంటే అసలు అలాగ అల్లుకుపోయింది అన్నమాట. ఇవేంటంటే నిన్న ఈ చెట్టుకేనండి, వీధి బయట ఉన్న చెట్టుకే ఒక 13-12 కాయలు తెంపించాను, బయటకు వెళ్ళాడే అన్ని కాయలు కోసేసారు. లాస్ట్ టైము 120 కాయలు కాసిన చెట్టు ఈసారి నాకు 15 కాయలు దక్కడం కూడా కష్టమే. ఇంక మిగిలినవన్నీ చిన్నవి మాట, లోపలన్నీ క్లీన్ చేసుకున్నా, ఇవి కూడా ఇంకా తీసేయాలి. తులసి కూడా అక్కడ ఉన్నానా వద్దా అన్నట్టున్నది తులసమ్మవారు, దాన్ని మెల్లిగా ఇచ్చేసుకొని క్లీన్ చేసుకొని చేశాను. ఇంకా చూడండి కాయలైతే కోసిన కాయలైతే ఈ మాత్రం కాయలైతే కోయించాను నేను. పాపం అబ్బాయి ఏమంటాడు, అయ్యో చేయి రావట్లేదమ్మా ఇంకా పెద్ద పెద్ద కాయలు అవుతాయని. ఏం చేయను, మనం ఏమీ చేయలేం కదా. మన చెట్టు పండు తిన్నా కాయ తిన్నా పచ్చడి తిన్నా ఏదో అదొక తృప్తి. అలాగే వెనక బొప్పాసికాయ మా సర్వెంట్ మేడ్ నువ్వు లేనప్పుడు పడిందమ్మా కిందని, పాపం పక్కన పెట్టింది, అది తీసుకొచ్చేది నిన్న మాకు రాత్రి. ఈ ఫ్రూట్ అయితే పనికొచ్చింది. అసలు 1-2 గింజలు ఉంటాయండి, అసలు సీడ్లెస్ అనిపిస్తుంది అన్నమాట. ఎంత తీయగా పానకంగా ఉంటుందంటే, ఎప్పుడు లాస్ట్ ఇయర్ మేము ఆగస్టు ముందు మేము మా బాబు దగ్గరికి వెళ్ళిపోయాం. అప్పటికి ముందు నుంచి కూడా ఆ చెట్టు ప్రతిరోజు ఏదో ఒక కాయ తింటూనే ఉన్నాం. తీసుకెళ్ళినప్పుడు వచ్చినప్పుడల్లా నా ఇంటి పనికి వచ్చినప్పుడల్లా 10-12 కాయలు పట్టుకెళ్తూనే ఉండాం. అలాంటిది నిన్న కూడా మాకు వచ్చిన తర్వాత పండు కొనుక్కోకర్లేకుండా ఇలాగ పప్పాయ అయితే మేము కోసుకొని, చాలా స్వీట్గా ఉంటుంది. అంత స్వీట్గా ఉన్నా కూడా మావారు దాని మీద మళ్ళీ పంచదార వేసుకొని తింటారు. ఆయనకి అదేంటో ఇష్టం, ప్రతి పండు మీద పంచదార కావాలి, అలాగే ఐస్ క్రీమ్ మీద పంచదార కావాలి. అంటే ఒక్కొక్కళ్ళకి అదొక హ్యాబిట్ అంతే. ఐస్ క్రీమ్ మీద పంచదార, కర్బూజా పండు అవనండి, పుచ్చకాయ అవనండి, మామిడి పండు, ఏ పండు అయినా సరే పైన పంచదార అయితే ఉండాలి. చూసారా కలర్ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. అందుకే కల్పవృక్షం అన్నాను. ఈ రోజుకి కూడా ఇంకా కాయలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. అది ఇప్పుడు మా ఎదురు ఒంటి రెక్క పువ్వులు కదా, ఆ పువ్వులన్నీ కోసాను కొంచెం తలలో పెట్టుకుందామని. దేవుడు అమ్మవారికి పెట్టాను, అలా తలలో పెట్టుకుందామని ఇలా దండ కట్టాను అనమాట. చూడండి ఈరోజు పొద్దుట తీశాను, ఎలాగా మిలమిల మెరుస్తూ నక్షత్రాల్లాగా తెల్లటి పువ్వులు ఎంత బాగా కనిపిస్తున్నాయో. చేతికి అందినవి కోసాను కానీ ఇంకా కోయలేకపోయాను, అన్ని పువ్వులు అయితే వచ్చాయి. మల్లెపూల పరిమాణం ఏంటంటే ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రని కలిగిస్తుంది మనకి. 2 మల్లెపూలని మెంతులతో కలిపి నూరి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గి జుట్టు అయితే మెరుస్తుందండి. వేసంకాలం సాయంత్రం సమయంలో స్నానం చేశాక మల్లెపూలు పెట్టుకోవడం ప్రతి పడతికి ఒక ప్రత్యేకమైన అనుభూతిగా భావిస్తారు. ఈ మల్లెపూల గుబాళింపు మనసుకు హాయిని ఆహ్లాదాన్ని ఇస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇదండి శ్రీనివాసన్ నుంచి ఈరోజు మా ఇంట్లోంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, హై బటన్ని క్లిక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఉంటానండి, మీ పార్థ.